శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న వార్తలపై జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ తీవ్రంగా స్పందించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే కాంప్లెక్స్ లో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయని, వీటి రక్షణకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఒకరు భూదేవి కాంప్లెక్స్ లో మద్యం సేవించినట్లు చెబుతున్న దృశ్యాలు తనను ఎంతగానో బాధించాయని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన సురేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన టీటీడీ ఈవో సివిఎస్ఓలను కోరారు. ఈ ఘటనపై విచారణ జరిపి తిరుపతి ఎస్పీని సంప్రదించి కేసు నమోదు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఘటనపై స్పందించాలని, తన అనుచరులపై చర్యలు తీసుకుని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా తన మాట నిలబెట్టుకోవాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఇది మార్ఫింగ్ వీడియో కాదని, గల్లీ స్థాయి నాయకుల వీడియోలను ఎవరు మార్ఫింగ్ చేయరని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తామంటే దానికి అయ్యే ఖర్చులు కూడా తానే ఇస్తానని, వైసీపీ నేతల పనులు దేశ అత్యున్నత న్యాయస్థానానికి కూడా తెలియాలని సవాల్ విసిరారు. పరిధిలో శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్లు ఇంకా అనేకమైన కాంప్లెక్స్లు టీటీడీ ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా పవిత్రంగా కాపాడాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది, మనకందరికి కూడా ఉంది. ఈరోజు మనం చూసుంటాం, అసాంఘిక కార్యకలాపాలకు శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ అడ్డాగా మారిపోయినాయి. గంజాయి తాగే వాళ్ళకి, మద్యం సేవించే వాళ్ళకి రకరకాలుగా చూస్తుంటాం. కానీ వాళ్ళకి శ్రీదేవి కాంప్లెక్స్లో షాపింగ్లు ఇచ్చేటప్పుడు కండిషన్ ఉంటుంది. ఏమంటే అక్కడ మద్యం సేవించకూడదు, మాంసం తినకూడదు, అమ్మకూడదు అని ఉంటుంది. కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు, బెకాతారు చేసి వాళ్ళు ఇష్టం వచ్చి నడుస్తున్నారు. ఉదాహరణకి మనము అంటే రాజకీయంగా కాకపోయినా ఒక విషయం చెప్పాలి. ఉదాహరణకి ఇతనున్నాడు, ఇతను వచ్చి ఇతని ఒక టర్మరిక్ టుమ్రిగాడు గురించి నేను మాట్లాడినాను. ఇతనుకున్న పదవి గురించి మాట్లాడతా. ఇతను ఎవడో మాకు వద్దు. ఇలాంటి బచ్చాకాలు రోజు రోడ్డు తాగుతూ ఉంటారు అందరూ రోడ్ల మీద, మేము పట్టించుకోం. కానీ వాడుకున్న పదవి ఏమంటే స్పోక్స్ పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనే పదవి ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. అతడు ఫుల్గా మద్యం తాగి వాంతులు చేసుకొని వికృత చేష్టలు చేసి సాక్షాత్తు ప్రెస్ క్లబ్కి కొంచెం దూరంలో ఉన్న శ్రీదేవి కాంప్లెక్స్ నందు పడిపోయి తూలుతూ నిద్రపోయాడు. నా అనుమానం ఏమంటే కోటి సంతకాలు చేసి కోటి సంతకాలను కాపీ కొట్టి అలిసిపోయి పడుకున్నాడేమో, బీడి తాగి అనుకుంటున్నా. అతని చేష్టలు అలే ఉంది. కోటి సంతకాలు రాసి అలిసిపోయి అతను పడుకున్నట్టున్నాడు. ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఇతను కూడా పదవి గురించే మాట్లాడతా. అతని గురించి నేను మాట్లాడను, బచ్చాంగాల గురించి మనం మాట్లాడకూడదు కూడా. ఇతను అధికార ప్రతినిధి, ఎప్పుడు టీటీడీని ప్రతి ఒక్క పార్టీ నాయకుల్ని విమర్శిస్తూ ఉంటాడు. అతని పబ్లిసిటీ కోసము ఎన్నో చేసుకుంటూ ఉంటాడు. వాడి గురించి మనం ఎంత తక్కువ మంచిది. ఈరోజు టీటీడీ అధికారులు కలిసి సివిఎన్ఎస్ఓ గారిని, ఈఓ గారితో